అందరికీ నమస్కారం. ఏపీ పాలిసెట్ 2024 సంబంధించి ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఫిలప్ చేయాలి, క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా చేయాలి అండ్ ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కంప్లీట్గా తెలుసుకోబోతా ఉన్నాము. ఈ వీడియో కంప్లీట్గా వచ్చేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్ ముందుగా ఈ వీడియోని చూస్తున్న వారు వెంటనే ఈ ఒక వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే ఏపీ పాలిసెట్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ వీడియో అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చేంత వరకు. ఓకే, స్టెప్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే ఎగ్జామినేషన్కి వెళ్తారో అప్పుడు మీకు ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మీకు బుక్లెట్ అదేవిధంగా క్వశ్చన్ పేపర్ అయితే మీకైతే అలోకేట్ చేయడం జరుగుతుంది. మీకు ఈ విధంగానే మీకు క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ పేపర్తో పాటు మనకి ఇక్కడ మీకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓఎంఆర్ షీట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం ఏ డీటెయిల్స్ ఫిల్అప్ చేయడం ఇప్పుడు కంప్లీట్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు సంబంధించిన నేమ్ అయితే మనం ఆటోమేటిక్గా వస్తుంది, లేకపోతే మనం అయితే రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, అదేవిధంగా మీకు సెంటర్ నేమ్ ఉంటుంది, అదేవిధంగా మీకు సంబంధించిన ఏదైతే అప్లికేషన్లో ఫోటో ఇచ్చి ఉంటారు కదా ఒక ఫోటో అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు ఇలా ఇప్పుడు మనం యొక్క ఓఎంఆర్ షీట్ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఏదైతే మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా మీకు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన యొక్క హాల్ టికెట్ నెంబర్ వేయాలి. అదేవిధంగా మీకు సంబంధించిన ఏదైతే బుక్లెట్ నెంబర్ సీరియల్ నెంబర్ ఉంటుంది కదా అది కూడా ఇక్కడ ఫిల్అప్ చేసి మీ యొక్క బుక్లెట్ కోడ్ అనమాట అది కూడా మనకు ఉంటుందన్నమాట. అది కూడా మీకు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనం ఏ విధంగా యొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయడం మనం కంప్లీట్గా చూద్దాం. వచ్చేసి స్టెప్ బై స్టెప్ కూడా మనకు ఒకసారి ఈ విధంగా మనకు ఓఎంఆర్ షీట్ మనం అంతా డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత మనం ఏ విధంగా ఆన్సరింగ్ చేయాలంటే కంప్లీట్ చూద్దాం. వచ్చేసి మీకు ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసి మీకు క్వశ్చన్ పేపర్లో వచ్చేసి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి కెమిస్ట్రీ సంబంధించి క్వశ్చన్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి 91 క్వశ్చన్ వచ్చేసి వాట్ హ్యాపెండ్ వెన్ ది మనకి ఇక్కడ క్వశ్చన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి అనమాట, 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇక 4 ఆప్షన్స్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ రైట్ అని అనుకుందాం. ఒక సెకండ్ ఆన్సర్ రైట్ అనమాట. సెకండ్ ఆన్సర్ రైట్ అయితే మీరు ఏ విధంగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుందంటే క్లారిటీగా చూద్దాం. వచ్చేసి ఇప్పుడు మీకు ఏదైతే ఓఎంఆర్ షీట్లో మీరు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చూసుకున్నట్టయితే చూడండి ఓఎంఆర్ షీట్ అనమాట. మనకు 90 క్వశ్చన్ ఇక్కడ 90 నెంబర్ క్వశ్చన్ ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి మీరు 90 నెంబర్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళాలి. ఒక 90 నెంబర్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూసుకుంటే 90 నెంబర్ క్వశ్చన్ అనమాట. 90 నెంబర్ క్వశ్చన్లో మనకి ఏ ఆన్సర్ రైట్ అయింది? సెకండ్ ఆన్సర్ కదా. సెకండ్ ఆన్సర్ మనకు బబ్లింగ్ చేయాలన్నమాట. బబ్లింగ్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ వచ్చేసి మీకు ఈ విధంగా సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్లో మనం అయితే ఫిలప్ చేయాలి. ఇక్కడ చూడండి ఇట్లా సర్కిల్ ఈ విధంగా ఉంటుంది. ఈ సర్కిల్లో మనం అయితే పెన్సిల్తో మార్కింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా పెన్సిల్తో మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఓఎంఆర్ షీట్లోనే ఇక్కడ మనకి ఇండికేట్ చేయడం జరిగింది పెన్సిల్తో మీరు మార్కింగ్ చేయాలని కూడా. మరి ఏ విధంగా మార్క్ చేయాలి, ఏ విధంగా మనం మార్క్ చేయదు కూడా కంప్లీట్ తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి కూడా స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఓకే. ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి యూజ్ 2B పెన్సిల్ ఓన్లీ మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. 2B పెన్సిల్ యూజ్ చేయాలన్నమాట. మనకు ఈ యొక్క 2B పెన్సిల్ కూడా మనకు షాప్లో అడిగితే దొరుకుతాయి, స్టేషనరీ షాప్లో కూడా మనకు. అదేవిధంగా మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ రైట్ అయింది అనుకోండి, ఈ విధంగా మనం బబ్లింగ్ చేయాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా బబ్లింగ్ చేయాలి. మీరు రాంగ్ అనమాట. ఎంతమంది అంటే ఇప్పుడు ఈ సర్కిల్ ఉందనుకోండి, ఈ సర్కిల్లో మీరు ఏమంటే ఆఫ్ చేస్తానంటే మనకైతే ఇలాంటి క్వశ్చన్లు అయితే వ్యాలిడేషన్ చేయరు అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ అయితే కరెక్షన్ చేయరు. ఇది మైనస్ మార్క్స్ కింద వెళ్ళిపోతుంది కాబట్టి మనకు మార్క్స్ అయితే అలొకేట్ చేయరు. మళ్ళీ ఈ విధంగా సర్కిల్ ఉంటే ఈ విధంగా టిక్ చేసినా కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. మనము ఈ బబ్లింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఈ సర్కిల్ అనుకోండి, సర్కిల్లో ఖచ్చితంగా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా మనం చేసినా కానీ రాంగ్ అనమాట. ఓకే, అదేవిధంగా ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం బబ్లింగ్ చేసిన అటువంటి ఆన్సర్ మనకైతే వ్యాలిడేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చూడండి చూసి మీరైతే ప్రతి ఒక్కరు ఇమాజిన్ చేసుకోండి. ఎగ్జామ్ కూడా పర్ఫెక్ట్ మీరైతే ఎగ్జామ్ రాయండి, బబ్లింగ్ చేయండి. ఆ సర్కిల్ నుంచి ఎటువంటి ఒక పెన్సిల్ మార్క్ కూడా బయటకు అయితే వెళ్ళడానికి అయితే వీలైతే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీరు ఈ విధంగా అయితే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్స్ కనమాట ముందు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క థింగ్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి ఏదైతే ఓఎంఆర్ షీట్ ఉంటుందో ఆ యొక్క ఓఎంఆర్ షీట్ మీద మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి కరెక్ట్ ఆన్సర్ అయితే ఈ విధంగా ఉంటుంది, రాంగ్ అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్లో వచ్చేసి ఏదైతే మనకి ఇక్కడ సర్కిల్లో బబ్లింగ్ అనమాట, ఆ సర్కిల్ దాటి బయటికి వెళ్ళకూడదు. ఇందులోనే మనం బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్గా పూర్తిగా. ఈ విధంగా చేసినట్లయితే మీకు అయితే ఈ యొక్క ఆన్సర్ అయితే వ్యాలిడేట్ చేస్తారనమాట. ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీరు ఎగ్జామ్ రాయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఇతర ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ నుంచి ఎన్నో పాలిటెక్నిక్ సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అందరూ కూడా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.